హరే కృష్ణ. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. హిందూ ఉపాధ్యాయ సంఘం తరపున ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం. ఎందువల్లంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. మీరు ఉపాధ్యాయులు పిల్లల్ని ఏ రకంగా తీర్చిదిద్దుతారు అనే దాన్ని బట్టి ఈ రాష్ట్ర భవిష్యత్తు, దేశ భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంది. స్వామి ప్రభుపాదుల వారు ఇస్కాన్ సంస్థాపకాచార్యులు 70 సంవత్సరాల వయసులో వారి గురువు గారు చెప్పారు, అమెరికా ఏం చేస్తే ప్రపంచం అంతా చేస్తూ ఉంది, పులిని చూసిన కవాతలు పెట్టుకున్నట్టు. మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళు సనాతన ధర్మాన్ని పాటించేటట్టుగా మీరు చేసినట్లయితే యావత్ ప్రపంచం కూడా దాన్ని అనుసరిస్తుంది అని చెప్పడం జరిగింది. ఆయన 70 సంవత్సరాల వయసులో భగవద్గీత, భాగవతం ఆంగ్లంలోకి అనువాదం చేసుకొని ఒక బొగ్గు తీసుకుని వెళ్ళే నౌకలో ప్రయాణం చేసి అమెరికాకు వెళ్ళారు. అక్కడ కారు గ్యారేజీల్లో, పార్కుల్లో ఉంటూ ఎముకలు కొరికేసే చలి ఆయన ప్రచారం మొదలుపెట్టారు. 10 సంవత్సరాల్లో ప్రపంచమంతా కూడా 14 సార్లు పర్యటించి 108 దేవాలయాలు ప్రపంచమంతా కట్టారు. వెస్ట్ వర్జీనియాలో 3000 ఎకరాల విస్తీర్ణంలో 10 ఎకరాల్లో మందిరాన్ని నిర్మించారు బంగారుతో. ప్యాలెస్ ఆఫ్ గోల్డ్ అని చెప్తారు. ఈ 10 సంవత్సరాల్లో 70 వైదిక సంపుటాల గ్రంథాలని ఆయన రాశారు. ఈరోజు ఆక్స్ఫర్డ్ లాంటి యూనివర్సిటీస్లో ఫిలాసఫీకి టెక్స్ట్ బుక్స్గా వాడుతూ ఉన్నారు. ఆయన ప్రపంచం అంతా కూడా ఈ సనాతన ధర్మాన్ని ప్రచారం చేయగలిగారు అంటే ఆయనలో ఉన్నటువంటి స్వచ్ఛమైన సంకల్పం, బలమైన సంకల్పం. కొంచెం అందరూ నిశ్శబ్దంగా ఉంటే బాగుంటుందేమో అనిపిస్తుంది. సో ఆయన ఒకరోజు ఉపన్యాసం ఇచ్చిన తర్వాత ఒక వ్యక్తి లేచి అడిగాడు, భారతదేశం నుంచి వచ్చిన సాధువులు ఏదో చమత్కారం చేస్తారు, మ్యాజిక్ చేస్తారు, మీరు అటువంటిది ఏం చేయలేదేంటి అన్నారు. అప్పుడు ఆయన చెప్పారు, నేను చేసిన మ్యాజిక్ సృష్టిలో ఇంతవరకు ఎవరు చేయలేదన్నారు. మరి మేము చూడలేదే అన్నారు. అప్పుడు ఆయన అన్నారు, నా ముందు కొన్ని వేల మంది అమెరికన్లు, యూరోపియన్లు కూర్చొని ఉన్నారు. మీకు బోడి కొట్టి, పిలక పెట్టి, కట్టు బొట్టు నడవడిక రాక్షసుల్లాంటి మిమ్మల్ని సాధువులుగా మార్చాను, ఇంతకన్నా మ్యాజిక్ ఏముంటుంది అని. ఇంతకన్నా మ్యాజిక్ ఏముంటుంది అన్నారు. ఈరోజు మనందరం కూడా మైనారిటీలు అయిపోయేదానికి చాలా దగ్గరలో ఉన్నాము అని చెప్పి ఆందోళన చెందుతూ ఉన్నాం. కారణం ఏంటి అంటే మన ధర్మం యొక్క గొప్పదనం గురించి మనం ప్రచారం చేయట్లేదు.
దేవాలయానికి వెళ్తే కూర్చోవాలా అంటారు. ఎవరికి తెలియదు ఎందుకు కూర్చోవాలో. అక్క గుడికి వెళ్తే కొంచెంసేపు కూర్చోవాలంటక్క అని చెప్పట వంగి లేచి వెళ్తూ ఉంటారు. ఇంతకు ముందు రోజుల్లో భగవంతుణ్ణి దర్శించిన తర్వాత స్వామి ప్రభుపాదులు వారు చెప్తారు, టెంపుల్ ఈజ్ ద ప్లేస్ ఫర్ లెర్నింగ్. జ్ఞానానికి అది కూడలి. సాధువులు భగవత్ తత్వం గురించి జ్ఞానం గురించి చెప్తూ ఉంటే వినడానికి కూర్చునేవాళ్ళు. ఇప్పుడు చెప్పేవాళ్ళు లేరు, వినేవాళ్ళు లేరు. అదొక సెంటిమెంట్ అయిపోయింది. గుడికి పోతే కూర్చోవాలంటక్క అని చెప్పి కూర్చొని లేచి వెళ్తూ ఉంటారు. ఏ రోజు ధర్మం గురించి మనం మాట్లాడడం మానేశామో ఆ రోజు నుంచి మన ధర్మం అంతం మొదలైంది అన్నమాట. అంతం మొదలైంది. ప్రతి ఒక్కరు కూడా ఈ ధర్మంలో ఉన్నటువంటి విశిష్టతని నలుగురికి తెలియపరచడానికి ప్రయత్నం చేయాలి. నేను ఒక 13 సంవత్సరాల క్రిందట 2 రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు భగవద్గీత మీద విద్యార్థులకు ఎగ్జామ్ కండక్ట్ చేశాను. 2 రాష్ట్రాలు కలిపి 45,000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా, కడప జిల్లా మొదటి బహుమతి 2 ముస్లిం పిల్లలకు వచ్చింది. ఇక్కడ సుబ్రహ్మణ్య మైదానంలో ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఏర్పాటు చేస్తే ఆ నెల్లూరు జిల్లా నుంచి బహుమతి వచ్చిన పిల్లవాడు 2 నిమిషాలు నాకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వండి అన్నాడు. మన ఆర్గనైజర్స్ మహమ్మదీయుడు ఏం మాట్లాడతాడో ఏమో, అతను నాకు చీటీ పంపించాడు. వేదిక మీదకి పిలిచాను. మైక్ తీసుకొని ఏం చెప్పాడంటే, మా పెద్దలు చెప్పేవారు ఇది మన మతానికి సంబంధించినది కాదు, చదవకూడదని. కానీ ఇస్కాన్ వాళ్ళు 1,08,000 రూపాయలు స్టేట్ ప్రైజ్ పెట్టారు. నాకు చాలా ఉత్సాహం వచ్చింది. ఎన్రోల్ చేసుకొని పార్టిసిపేట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ భగవద్గీత చదవడం మొదలుపెట్టాను. భగవద్గీత చదివిన తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే, మా పెద్దలు చెప్పిన మాట అసత్యం అని అర్థమైంది. ఎందువల్ల అంటే భగవద్గీత మొదటి నుంచి చివరి వరకు మతం అనే పదమే లేదు దాంట్లో. భగవద్గీత మానవాళికి మార్గదర్శకం అన్నాడు. గైడ్ బుక్, మార్గదర్శకం. ఈ భగవద్గీత చదివిన తర్వాత హింస లేని జీవితాన్ని గడపాలన్న ఉద్దేశంతో మాంసాన్ని భుజించడం మానేశాను అన్నాడు. నాదొక చిన్న విజ్ఞప్తి ఉంది. చర్చిలకు వెళ్ళేవాడు బైబుల్ తీసుకెళ్తాడు, మసీదులకు వెళ్ళేవాడు ఖురాన్ తీసుకెళ్తాడు. ఇన్ని హిందూ దేవాలయాలు ఉన్నాయి. ఒక్క హిందువు భగవద్గీత తీసుకుని గుడికి వెళ్ళడం నేను చూడలేదు. అది జరిగిన రోజు ప్రపంచమంతా శాంతిగా ఉంటుంది అని చెప్పి ఆ మహమ్మదీయ సోదరుడు వేదిక దిగేశాడు. ఒక్కసారి భగవద్గీత చదివితే ఆ వ్యక్తిలో కలిగినటువంటి పరివర్తన అది. అంటే ఆ భగవద్గీతకు ఎంత శక్తి ఉంది అనేటువంటిది ఇటువంటి సందర్భాల్లోనే మనందరం కూడా అర్థం చేసుకోవాలా అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మనందరం హిందువులమని చెప్పుకుంటాం. ఎంతమంది భగవద్గీత చదువుతున్నారు? ఎంతమంది భగవద్గీత యొక్క గొప్పతనాన్ని ఇతరులకు చెప్తున్నారు? రామాయణంలో ఉన్న గొప్పతనం ఏంటి? మహాభారతంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి? భాగవతంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి? ఈరోజు మనం ఎవరికీ చెప్పట్లేదు. దాంట్లో ఉన్న మాధుర్యం తెలియక పక్కదారులు పడుతూ ఉన్నారు. ఎవరైనా దాంట్లో ఉన్నటువంటి మాధుర్యాన్ని అనుభూతి చెందితే ఖచ్చితంగా పక్క చూపులు చూడరు అన్నటువంటి విషయాన్ని మనం విశ్వసించాలా అని చెప్పి మీ అందరికీ కూడా చెప్తూ ఉన్నాను నేను. ఎందువల్ల అంటే రష్యాకి స్వామి ప్రభుపాదుల వారు వెళ్ళినప్పుడు ఆయన్ని ఇండియన్ అంబాసిడర్గా గుర్తించి 3 రోజులు వీసా ఇచ్చారు. ఒక వ్యక్తిని సర్వెంట్గా ఇచ్చారు. 3 రోజులు స్వామి ప్రభుపాదుల వారు రష్యాలో ఆ ఒక్క వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నాడు. భగవద్గీతలో ఉన్న మాధుర్యం ఆ ఒక్క వ్యక్తికి ఇచ్చాడు.
భాగవతంలో ఉన్నటువంటి మాధుర్యం ఆ ఒక్క వ్యక్తికి ఇచ్చాడు. రామాయణంలో ఉన్నటువంటి మాధుర్యం 3 రోజుల్లో ఆ ఒక్క వ్యక్తికి ఇచ్చాడు. మహాభారతంలో ఉన్నటువంటి మాధుర్యం ఆ ఒక్క వ్యక్తికే 3 రోజుల్లో స్వామి ప్రభుపాదుల వారు ఇచ్చారు. ఆయన వచ్చేసిన తర్వాత ఆ ఒక్క వ్యక్తి ఈరోజు రష్యాలో మాలాగా పూర్తి సమయం కేటాయించి భగవత్ తత్వాన్ని ఆచరిస్తూ ప్రచారం చేసేటువంటి వ్యక్తులు 8 లక్షల మంది రష్యాలో ఈరోజు ఉన్నారు. 8 లక్షల మంది రష్యాలో ఉన్నారు. వాళ్ళు జపం చేస్తూ ఉంటే, భగవద్గీతను ప్రచారం చేస్తూ ఉంటే జైళ్లలో నిర్బంధించారు. వాళ్ళు జపం చేసే జపమాలలు తీసి బయటపడేశారు. వాళ్లకు తినడానికి ఇచ్చినటువంటి రొట్టె ముక్కల్ని 108 పూసల్లాగా చేసుకొని వాటితో జపం చేయడం మొదలుపెట్టారు రష్యన్లు జైళ్లలో. ఈ విషయం గోర్బచేవ్కి తెలిసి ఆయన జైలుకు వచ్చారు. మీరు రష్యన్లు, కృష్ణుడు అంటే తెలియదు, రాముడు అంటే తెలియదు, ఈ పట్టుదల ఎక్కడి నుంచి వచ్చింది? స్వామి ప్రభుపాదులు వారు రచించిన గ్రంథాలు చదివిన తర్వాత మాలో ఈ పట్టుదల వచ్చింది. అప్పుడు గోర్బచేవ్ అడిగాడు, ఆ గ్రంథాలు నాకు కూడా ఇవ్వండి అన్నాడు. అక్కడ ప్రజాస్వామ్యం రావడానికి ఎన్నో కారణాలుంటే ఒకానొక కారణం ఇస్కాన్ సంస్థ ద్వారా భగవద్గీతను గోర్బచేవ్ చదవడం వల్ల అక్కడ ప్రజాస్వామ్యం వచ్చింది. గోర్బచేవ్ భారతదేశానికి వచ్చినప్పుడు ఆయన ఉపన్యాసం భగవాను వాచ అని చెప్పి ఉపన్యాసం మొదలు పెట్టాడు అన్నమాట. అంత ప్రభావం భగవద్గీత అతని మీద కూడా చూపించింది. ఈరోజు మన దౌర్భాగ్యం ఏంటి అంటే, సనాతన ధర్మం గురించి స్కూళ్లలో చెప్పాలా అంటే సెక్యులరిజం అంటున్నారు. సనాతన ధర్మానికి సెక్యులరిజానికి సంబంధం లేదు. సనాతన ధర్మం వే ఆఫ్ లైఫ్. స్వామి ప్రభుపాదులు వారు చెప్పారు, ప్రభుత్వ చట్టాలు ఉల్లంఘిస్తే ప్రభుత్వం శిక్షిస్తుంది, ప్రకృతి చట్టాలు ఉల్లంఘిస్తే ప్రకృతి శిక్షిస్తుంది. ఇగ్నోరెంట్ ఆఫ్ లా ఈజ్ నో ఎక్స్క్యూజ్. నాకు చట్టం తెలియక నేను హత్య చేశాను, సన్మానం చేయండి అంటే ఒప్పుకోరు. సామాన్య సమాజంలో చట్టం తెలుసుకొని జీవనాన్ని గడపాలా, ప్రకృతిలో ప్రకృతి చట్టాలు తెలుసుకొని జీవనాన్ని గడపాలా. ఆ ప్రకృతి చట్టాలను తెలియపరిచేటువంటిదే సనాతన ధర్మం. ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలా. ఆ ప్రకృతి చట్టాలు తెలియపరిచేటువంటిదే సనాతన ధర్మం. ఈ సోకాల్డ్ సెక్యులరిజం అని చెప్పి ఆ సనాతన ధర్మం యొక్క ప్రచారాన్ని ఆపడం వల్లనే ఈరోజు సమాజంలో ఇన్ని దౌర్భాగ్యాలను మనం ఎదుర్కోవలసినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఈరోజు చిన్నపిల్లల మీద అత్యాచారం జరిగిందంటారు, స్త్రీలకు రక్షణ లేదంటారు, హత్యలు జరుగుతున్నాయంటారు, మోసాలు జరుగుతూ ఉన్నాయంటారు. వీటన్నిటికీ కారణం ఏంటి? సనాతన ధర్మంలో ఉన్నటువంటి సిద్ధాంతాలను మనం విస్మరించడం, ప్రచారాన్ని ఆపడం వల్లే ఈ అఘాయిత్యాలన్నీ కూడా సమాజంలో జరుగుతూ ఉన్నాయి. చాణక్యుడు ఏం చెప్పాడు? ఏ సమాజంలో శాంతి ఉంటుంది? చాణక్యుడు చెప్పాడు, పరాయి స్త్రీని తల్లి అన్న భావనతో ఏ సమాజంలో వ్యక్తులు చూస్తారో, పరాయి వస్తువును ధూళి అన్న భావనతో ఏ సమాజంలో వ్యక్తులు చూస్తారో, నాకు నివసించడానికి ఎంతైతే అర్హత ఉందో ప్రతి ఒక్కడికి అదే అర్హత ఉంది అన్న భావనలతో జీవించే వ్యక్తులున్న సమాజంలో శాంతి ఉంటుంది అని చాణక్యుడు చెప్పాడు. అటువంటి భావనలు వ్యక్తులలో రావాలంటే ఖచ్చితంగా సనాతన ధర్మాన్ని ఆచరించినప్పుడే ఆ భావనలు వ్యక్తుల్లో వస్తాయి. ఆ భావనలు వ్యక్తుల్లో వస్తాయి. మనం ఎప్పుడైతే సనాతన ధర్మంలో ఉన్నటువంటి నీతి వీటన్నిటిని విస్మరించామో, రామాయణం తీసుకోండి, అన్నదమ్ముల మధ్య కొట్లాటలు ముస్లింలలో లేవా? క్రిస్టియన్లలో లేవా? హిందువుల్లో లేవా? అందరిలో ఉన్నాయి. మరి రామాయణం ఏం చేస్తుంది? ఏ మతానికి సంబంధం లేదు, అన్నదమ్ములు ఎట్టుండాలా, అన్నదమ్ములు ఎట్టుండాలా. ఈరోజు ఆస్తుల కోసం అన్నదమ్ములు ఒకరినొకరి చంపుకుంటూ ఉన్నారు. రాముల వారు అరణ్యవాసానికి వెళ్లాల్సిన పరిస్థితి వస్తే లక్ష్మణ స్వామి నేను మీతో వస్తానన్నాడు.
భరతుణ్ణి పట్టాభిషిక్తుణ్ణి చెయ్యాలా అని చెప్పంటే భరతుడు అన్నాడు, హే స్వామి అగ్రజ అన్నగారు, అయోధ్య అనేటువంటి సింహాసనం మీద కూర్చుండే అర్హత ఎవరికన్నా ఉంది అంటే అది కేవలం శ్రీరామచంద్రుడికి మాత్రమే, భరతుడికి కాదు అన్నాడు. దీనివల్ల మనం ఏం నేర్చుకుంటాం? అన్నదమ్ములు ఏ రకంగా ఉండాలా అనేటువంటిది నేర్చుకుంటాం. ఇది హిందువులకు మాత్రమేనా? ముస్లింలకు అవసరం లేదా? క్రిస్టియన్లకు అవసరం లేదా? సనాతన సంస్కృతిలో ఉన్నటువంటి గ్రంథాలలో ఉన్నటువంటి సందేశం ఒక మతానికి సంబంధించింది కాదు, మానవాళికి సంబంధించింది. ఈ సత్యాన్ని మనం గుర్తించాలా? ఈరోజు అన్నీ బాగుంటే అమ్మగారులు భర్తతో ఉంటున్నారు, ఏదన్నా కొంచెం తేడా వస్తే అమ్మగారింటికి వెళ్ళొస్తానండి అని చెప్పి భర్తను వదిలి వెళ్ళిపోతున్నారు. అది ఉంది పరిస్థితి. కానీ సీతమ్మ ఏం చేసింది? రాజ్యాన్ని పోగొట్టుకుని అరణ్యాలకు వెళ్తూ ఉంటే సీతమ్మ నేను వస్తాననింది. అంటే ప్రస్తుతం మానవాళిలో ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా ఆదర్శంగా సీతమ్మ తల్లి నిలబడింది. భర్త ఆనందంగా ఉన్నప్పుడే కాదు, కష్టంలో ఉన్నప్పుడు కూడా అండగా నిలబడాలా అనేటువంటి ఒక గొప్ప సందేశాన్ని స్త్రీ లోకానికి సీతమ్మ తల్లి చెప్పింది. ఇది ఏ మతానికి సంబంధించిన వ్యక్తికైనా సందేశమే కదా, కేవలం హిందువులకైనా అదే, ప్రతి ఒక్కరికి ఇది సందేశం. మరి భగవంతుడు రాముడు ఎటువంటి వాడయ్యా? ఎటువంటి వాడు? అరణ్యవాసం చేస్తూ ఉంటే పాదరక్షలు లేకుండా నడుస్తున్నాడంట శ్రీరామచంద్రుడు. పాదాలకు ముళ్ళు గుచ్చుకుంటున్నాయంట. లక్ష్మణ స్వామి చూశాడు. చూసి, అన్నగారు మీ పాదాలకు ముళ్ళు గుచ్చుకున్నాయి, వాటిని తీయడానికి నాకు అనుమతి ఇవ్వండి అన్నాడు. రాముల వారు వద్దన్నాడు. రెండో రోజు గుచ్చుకున్నాయి ముళ్ళు. 7 రోజులు ముళ్ళు అట్లాగే గుచ్చుకుంటూ ఉన్నాయి. లక్ష్మణ స్వామి తట్టుకోలేక సీతమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా రాముల వారికి నాకు అనుమతి ఇవ్వమని చెప్పమ్మా, ఆ పాదాలకు గుచ్చుకున్న ముళ్ళు తీయడానికి అంటే సీతమ్మ తల్లి వెళ్ళి, అయ్యా స్వామి ఆ పాదాలకు ముళ్ళు గుచ్చుకుంటే తీయడానికి మీరు ఎందుకు అనుమతించట్లేదు అంటే అప్పుడు రామచంద్రుల వారు చెప్పారంట, దేవి నా పాదాలు ఆశ్రయము తీసుకున్న వ్యక్తులను తిరస్కరించరని మాట ఇచ్చాను. ఈ ముళ్ళు పాదాల ఆశ్రయం తీసుకున్నాయి, తీసేస్తే తిరస్కరించిన వాడిని అవుతాను, అందుకని ముళ్ళు తీయట్లేదు అన్నాడంట. ఇది నా రాముడు. ఆ రాముడి గొప్పతనం తెలియక ఈరోజు మతాలు మారుతూ ఉన్నారు. మరి దానికి బాధ్యులు ఎవరు? మనమే. ఆ రాముల వారి గొప్పతనం మనం చెప్పట్లేదు. వాళ్ళేం చెప్తున్నారు? మా దగ్గరికి వచ్చాయి, పాపాలన్నీ కడిగేస్తాం, బ్యారల్స్ ఫెనాయిల్ పెట్టుకొని ఉన్నాం కడగడానికి, వచ్చేయండి మా దగ్గరికి వచ్చేయండి. ఒక దొంగ ఉంటాడు, వాడు చెయ్యని క్రిమినల్ యాక్టివిటీస్ ఉండవు, జడ్జి ముందు తీసుకెళ్లి నిలబెడతారు. వాడు జడ్జి ముందు నిలబడకనే భజన చేయడం మొదలు పెడతారు, జై జడ్జి జై జై జడ్జి. ఆ భజన విన్న తర్వాత జడ్జి వీడి కేసులన్నీ కొట్టేస్తున్నాను అంటాడు. అప్పుడు ఆ జడ్జి మంచోడా చెప్పండి? మంచోడా కాదా? మంచోడు కాదు కదా. అన్ని పాపాలు చేసేసి వాళ్ళ దేవుడి దగ్గరికి వెళ్తే ఆయన పాపాలన్నీ కడిగేస్తాడంటే, ఆ జడ్జే కేసులు కొట్టేస్తానంటే మంచోడు కానప్పుడు దేవుడిగా ఉండి వాడు అన్ని పాపాలు చేసేస్తే మా దగ్గర కడిగేస్తామంటే అటువంటి దేవుడు ఎటువంటి వాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. నిజంగా అటువంటి వాడు దేవుడేనా? పాపం చేశాడంటే ఇంకోటికి అన్యాయం జరిగింది కదా, వీడిని క్షమించేసి వాడికి అన్యాయం పర్వాలేదు అన్నాడంటే సమదృష్టి ఎక్కడుంది ఆ దేవుళ్ళో? దురదృష్టం ఏంటి అంటే ఇవన్నీ మాట్లాడేదానికి మనకు వాయిస్ లేదు, మనకు జ్ఞానం లేదు. భౌతికంగా డిగ్రీలు ఎన్నున్నా కానీ శాస్త్రం పట్ల, ఆధ్యాత్మికత పట్ల జీరో నాలెడ్జ్. ఒకరోజు
ఎవడో కూర్చున్న కొమ్మ నరుకుతున్నాడంట. పోయే బాటసారి, అరే బాబు, కూర్చున్న కొమ్మ నరుకుతున్నావు, నువ్వు పడిపోతావురా అన్నాడంట. వీడన్నాడంట, నీ పని నువ్వు చూసుకో, నాతో నీకు దేనికి అన్నాడంట. కొంచెం సేపటికి ఆ కొమ్మ నరికేశాడు, కింద పడ్డాడు, నడ్డెదిరింది. దుమ్ము దులుపుకొని ఆ చెప్పిన వ్యక్తి వెనకాల పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన పాదాలు పట్టుకున్నాడంట. ఇందాక కోపమన్నావు, ఇప్పుడు పాదాలు పట్టుకున్నావు ఏంట్రా అంటే, మీరు సామాన్యులు కాదు, జరగబోయే భవిష్యత్తు చెప్పారన్నాడంట. ఒరే, కూర్చున్న కొమ్మ నరికేస్తే పడిపోతావు అని తెలియనటువంటి మూర్ఖుడ నాకు తెలియదురా, నా కాళ్ళు వదిలిపెట్టు అన్నాడు. ఇట్లాగా ఆధ్యాత్మికత అంటే అవగాహన లేనితనం వల్ల మనం రోజు రోజుకి మైనారిటీస్గా తయారవుతూ ఉన్నాం. మీరు గొప్ప బాధ్యత ఉంది మీకు. మీరు చెప్తే నలుగురు వినేవాళ్ళు ఉంటారు పిల్లలు. ఈ సనాతన ధర్మంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని ఆ పిల్లలకు అవకాశం ఉన్నప్పుడల్లా చెప్పగలిగితే ఈ మాధుర్యాన్ని రుచి చూసిన వాడు ఖచ్చితంగా పక్క చూపులు పెట్టడు అని చెప్పి ఖచ్చితంగా మీకు నేను చెప్తూ ఉన్నాను. ఎందువల్లంటే రష్యాలో తినే తిండి మానేసి వాళ్ళకిచ్చిన రొట్టెను 108 పూసలుగా చేసుకొని జపం చేశారు అంటే వాళ్ళు ఈ సనాతన ధర్మం అనేటువంటి మాధుర్యాన్ని రుచి చూడడం వల్ల కడుపు ఆపగలిగా ఉన్నా పర్వాలేదు, ఆత్మతృప్తిగా ఉంటే చాలని చెప్పి తినే ఆహారాన్ని మానేసి వాళ్ళు జపం చేయడం మొదలు పెట్టారంటే ఆ రుచిలో ఉన్న గొప్పతనం అది, ఈ సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనం అది, ఈ హైందవ తత్వంలో ఉన్నటువంటి గొప్పతనం అది. మన కర్తవ్యం ఏంటి అంటే ఆ రుచిని నలుగురికి తెలియపరచాలి. మీకు ఇంకొక ఉదాహరణ ఇస్తాను. పాప్ సింగింగ్ మొదలు పెట్టినటువంటి ఒక బృందం ఒకటి ఉంది. దాని పేరు బీటల్స్ గ్రూప్. బీటల్స్ వాళ్ళు మొట్టమొదట పాప్ సింగింగ్ మొదలు పెట్టారు ప్రపంచంలో. దానికి నాయకుడిగా జార్జ్ హారిసన్ అని చెప్పి ఉండేవాడు. ఒకప్పుడు 60 సంవత్సరాల కిందట అతను ఎంత ప్రఖ్యాతమైన వ్యక్తి అంటే ఆయనకు జుట్టు ఇంత పొడుగు ఉండేదంట. ఒక వెంట్రుకి ఇట్లాగిట్టు చూపిస్తే అప్పట్లో ₹1,00,000 కొనేవాళ్ళంట వెంట్రుకని, అంత ఫేమస్ అన్నమాట. ఆయన స్వామి ప్రభుపాదుల వారు హరే కృష్ణ భజన చేస్తూ ఉంటే అది వినేసి పాప్ సింగింగ్ పాడడం మానేసి హరే కృష్ణ భజనలు పాడడం మొదలు పెట్టాడు జార్జ్ హారిసన్. ఆయన కృష్ణుడి మీద ఒక పాటలతోటి ఒక ఆల్బమ్ తయారు చేశాడు. దాని పేరు ఓ మై స్వీట్ లార్డ్ అని చెప్పి అది ప్రపంచమంతా చాలా ప్రఖ్యాతిగాంచింది. వాళ్ళ మతానికి చెందిన వ్యక్తి అసూయతోటి ఒకరోజు ఆయన గార్డెన్లో పని చేసుకుంటూ ఉంటే కత్తి తీసుకొని వచ్చి పొడి చేశాడు. ఆయన్ని పొడి చేస్తే ఏం చేశాడంటే, మనం గాన ఆ సిచ్యుయేషన్లో ఉంటే ఒరే 108ని పిలవండిరా, కాపాడండిరా, అది ఇదని అరుపులు కేకలు పెడతాం. ఆయన ఏం చేశాడంటే ఆయన గదిలోకి వెళ్ళిపోయి అక్కడ జపమాలుంటే తీసుకొని హరే కృష్ణ జపం చేయడం మొదలుపెట్టాడు. ఆయన్ని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళారు. శస్త్రచికిత్స చేసి ఆ కత్తి బయటకు తీసేసిన తర్వాత ఆయన అసిస్టెంట్లు అడిగారు, మిమ్మల్ని పొడి చేస్తే మిమ్మల్ని కాపాడుకునే ప్రయత్నం చేయకుండా మాల తీసుకుని ఏదో హరే కృష్ణ హరే రామ్ అంటున్నారు ఏంటి అన్నాడు. అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, నన్ను కాపాడుకునే ప్రయత్నమే చేశాను. మా గురువు గారు ఇస్కాన్ సంస్థాపకాచార్యులు చెప్పారు, అంత్యకాలే నారాయణ స్మృతి, చివరి క్షణంలో ఎవడైతే భగవంతుణ్ణి స్మరిస్తాడో భగవంతుణ్ణి చేరుకుంటాడని చెప్పాడు. అందుకని నేను పొడి చేస్తే అది చివరి క్షణమేమో, భగవత్ నామం చెప్పిస్తే నన్ను నేను కాపాడుకోవచ్చు, మోక్షం పొందొచ్చు, భగవంతుణ్ణి చేరుకోవచ్చు అని మాల పట్టుకొని జపం చేశాను అని చెప్పాడు. సో ఈ రకంగా ప్రపంచం అంతా కూడా ఈ యొక్క సనాతన ధర్మాన్ని స్వామి ప్రభుపాదుల వారు ప్రచారం చేశారు. ఈరోజు 100కు పైగా భాషల్లో భగవద్గీత, భాగవతం, రామాయణం అనువాదం జరిగింది ఇస్కాన్ తరఫున. ప్రపంచమంతా కూడా అందరూ అనుసరిస్తూ ఉన్నారు. సో అందువల్ల
ఈరోజు ఈ ధర్మం వెనకబడుతూ ఉంది అంటే ఖచ్చితంగా దానికి కారణం ఏంటి అంటే అది మనందరి యొక్క బాధ్యత, నిర్లక్ష్యం. ఎందువల్ల అంటే మనం దీంట్లో ఉన్న గొప్పతనం ప్రచారం చేయట్లేదు, ఇతరులకు చెప్పట్లేదు. దానివల్ల అక్కడేదో ఉంది అని చెప్పి పరిగెత్తుకొని వెళ్తూ ఉన్నారు. మనకిన్ని దేవాలయాలు ఉన్నాయి, ఎక్కడ దేవాలయాల్లో సనాతన ధర్మం ప్రచారం జరుగుతుందో చూడండి. ఎక్కడ జరగట్లేదు. చర్చికి పోతే బైబిల్ గురించి చెప్తాడు, మసీదుకు పోతే ఖురాన్ గురించి వాళ్ళు చెప్తారు. ఎన్ని గుళ్ళల్లో భగవద్గీత గురించి చెప్తున్నారు, మహాభారతం గురించి చెప్తున్నారు, రామాయణం గురించి చెప్తున్నారు. సో నిజమైన కరుణామూర్తి ఆ శ్రీరామచంద్రుడు, నిజమైన కరుణామూర్తి ఆ కృష్ణుడు అనేటువంటి విషయం ప్రపంచానికి తెలియాలా. ధనుష్కోటి దగ్గరికి వెళ్ళారు రాముల వారు. విభీషణుడు వచ్చాడు, పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం అన్నాడు. రాముల వారు అన్నారు, విభీషణ నువ్వు కలత చెందద్దు, లంకకు నిన్ను రాజును చేస్తానన్నాడు. వానరులు అన్నారు, అయ్యా నిమ్మ చెట్టు కాసిన ప్రతి కాయ పుల్లగానే ఉంటది, ఎటువంటి వంశం నుంచి వస్తున్నాడు? రావణాసురుడు, కుంభకర్ణుడు, శూర్పణఖ ఆ వంశం నుంచి వస్తున్నాడు. మరి అటువంటి వ్యక్తిని లంకకు రాజును చేస్తానంటారా మీరన్నాడు. అప్పుడు రాముల వారు అన్నారు, విభీషణుడే కాదు రావణుడు వచ్చినా కానీ రాజును చేస్తానన్నాడు. మరి విభీషణుడిని లంకకి రాజును చేస్తే రావణుణ్ణి ఎక్కడ రాజును చేస్తారన్నాడు? అయోధ్యకు రాజును చేస్తానన్నాడు. రావణుణ్ణి అయోధ్యకు రాజును చేస్తానన్నాడు. మరి భరతుణ్ణి చేయమని చెప్పి మీ తండ్రి గారు కోరుకున్నారు కదా, భరతుడి పరిస్థితి ఏంటన్నాడు. రావణుణ్ణి అయోధ్యకు రాజును చేస్తే భరతుణ్ణి వైకుంఠానికి రాజును చేస్తానన్నాడు. మరి వైకుంఠానికి భరతుణ్ణి రాజును చేస్తే మీరెక్కడుంటారన్నాడు వానరాలు. అప్పుడు రాముల వారు అంటున్నారు, నాకుండడానికి ప్రదేశమే లేకపోతే నా భక్తాగ్రేసుడైనటువంటి హనుమంతుని హృదయ సామ్రాజ్యంలో నేను కొలువవుతాను, నాకు ప్రదేశంతో పని లేదన్నాడు. అటువంటి గొప్పవాడు నా రాముడు, నా రాముడు, మన రాముడు. ఈరోజు 100 రోజులు మీరు 99 రోజులు ఎవరికైనా సేవ చేయండి, ఒక్కరోజు చేయలేకపోతే వీడు పనికి మాలినోడు అనేస్తారు. కానీ కృష్ణుడు ఒకరోజు కోతుల మధ్యలో కూర్చొని వెన్న తినిపిస్తూ ఉన్నాడు. యశోదమ్మ అనింది, కన్నయ్య కోతుల్ని చూస్తే చిన్నపిల్లలు భయపడతారు, వాటి మధ్యలో కూర్చొని వెన్న మిగడ తినిపిస్తున్నావు, నీకు భయం లేదట్రా? అప్పుడు కృష్ణుడు ఏమంటున్నాడో తెలుసా? అమ్మా, రామావతారంలో వచ్చినప్పుడు వానరాలు నన్ను సేవ చేయడానికి వచ్చాయి, సీతను వెతకడానికి వచ్చాయి. అరణ్యాల్లో సంచరించినప్పుడు ఆకులు అలములు తిన్నాయి, ఎడారుల్లో సంచరించినప్పుడు పచ్చి మంచినీళ్లు కూడా దొరకలేదు, అయినా నా సేవ వదిలిపెట్టలేదు. అందుకని ఈ అవతారంలో నా స్వహస్తాలతో వెన్న మీగడ వీటికి తినిపిస్తూ ఉన్నానన్నాడు. యుగం మారిపోయింది, భగవంతుడు సేవ మరవలేదు. అదే గీతలో చెప్తున్నాడు, నేహా విక్రమణాసోస్తి ప్రద్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతో మహతో భయాత్. అతి భయంకరమైనటువంటి మృత్యువు నుంచి కూడా నిన్ను కాపాడేది స్వల్ప ధర్మమే, స్వల్ప ధర్మమే. ఈరోజు వ్యక్తుల్లో విశ్వాసం లేదు. విశ్వాసం ఎప్పుడు వస్తుంది? శాస్త్రాలు అధ్యయనం చేస్తే, సత్సంగాల్లో పాల్గొంటే, ఆ భగవతత్వాన్ని వింటే వ్యక్తుల్లో విశ్వాసం వస్తుంది. మనందరం పూజలు చేస్తున్నాం, పురస్కారాలు చేస్తున్నాం, కానీ ఏదో లాటరీ లాగా తగిలితే తగిలింది, లేకపోతే లేదు, పూర్తి విశ్వాసం లేదు. ఒక వ్యక్తి వ్యాపారస్తుడంట, రోజు కృష్ణుని పూజించేవాడంట. ఒకరోజు వ్యాపారంలో నష్టం వచ్చింది. నష్టం వస్తే తోటి వ్యాపారస్తుడితోటి పోయి మాట్లాడాడు. అరే, ఈ సంవత్సరం వ్యాపారంలో నష్టం వచ్చిందిరా అన్నాడు. అంటే అప్పుడు నువ్వు ఎవరిని పూజిస్తావురా అని అడిగాడు. ఎవరిని పూజిస్తావురా అని అడిగితే నేను కృష్ణుణ్ణి పూజిస్తాను అన్నాడంట. ఒరే, మనం వ్యాపారస్తులం,
కృష్ణుడితో మనకు పనే ఉందిరా? కృష్ణుడిని పూజిస్తే వైరాగ్యము, భక్తి, మోక్షం ఇవి ఇస్తాడురా. మనకి ఇవేమీ వద్దురా, మనకు కావాల్సింది డబ్బు, మరి ఎవరిని పూజించాలరా అన్నాడంట. ఆయన భార్య ఉందే లక్ష్మీదేవి, ఆమెను పూజించాలరా అన్నాడు. వీడు నేరుగా మార్కెట్కి వెళ్ళిపోయి లక్ష్మీ విగ్రహం ఒకటి కొనుక్కొని తీసుకొని వచ్చేసి కృష్ణుడి విగ్రహం పూజా గదిలో పక్కకు నెట్టేసి లక్ష్మీ విగ్రహం మధ్యలో పెట్టేసి అగరొత్తులు వెలిగించి పెట్టాడంట. అయితే గాలి వాటానికి పొగ లక్ష్మీ విగ్రహం మీదకి వెళ్ళట్లేదు, కృష్ణుడి విగ్రహం మీదకి వెళ్తుంది. ఈయన్ని పూజించకూడదు అనుకుంటే పొగ ఆయన మీదకి వెళ్తుందని చెప్పి అటు ఇటు చూశాడంట. ఒత్తులు చేసుకునేదానికి దూది కనిపించిందంట. ఆ దూది తీసేసి కృష్ణుడి విగ్రహం ముక్కులో దూపేశాడంట. అప్పుడు కృష్ణుడు, భక్త ఏం కావాలి నీకు అన్నాడంట. పూజించినన్ని రోజులు పలకలేదు స్వామి, ఈ రోజు పూజించకూడదంటే పలుకుతున్నారు ఏంటయ్యా అన్నాడంట. అప్పుడు కృష్ణుడు అన్నాడంట, ఇన్ని రోజులు పూజించావు కానీ నేను ఉన్నట్టు గుర్తించింది ఈ రోజే కదరా నాయన, గుర్తించి ముక్కులో దూపావు. మొదటే నేను ఉన్నానని గుర్తించి పూజ చేస్తుంటే ఎప్పుడో స్పందించుండేవాడిని అని చెప్పాడంట. పూజలు పునస్కారాలు చేస్తాం, విశ్వాసము లేనటువంటి పూజ, విశ్వాసము లేని పూజ. ఆ విశ్వాసం ఎప్పుడు వస్తుంది? నష్టప్రాయే శభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతీరుత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. నష్టప్రాయే శభద్రేషు. అందరూ ఇన్సెక్యూరిటీ, అభద్రతలతో ఉన్నారు. ఒక్క వ్యక్తి చూడండి ప్రశాంతంగా జీవితం గడుపుతాడని, రేపేమవుతుందో ఇన్సెక్యూరిటీ, అభద్రత. నష్టప్రాయే శభద్రేషు. అందరి అభద్రతలు తొలగిపోవాలంటే నిత్యం భాగవత సేవయా, ప్రతినిత్యం భాగవతాన్ని ఎవడైతే సేవించుకుంటాడో వాడిలో అభద్రతలన్నీ తొలగిపోతాయంట. నిత్యం భాగవత సేవయా భగవతీ ఉత్తమ శ్లోకే. భగవంతుని యొక్క ఉత్తమ శ్లోకం భక్తి భవతి నైష్టికి, వాడికి భక్తి లభిస్తుందంట. దురదృష్టం ఏంటి అంటే మనం అనుకున్నవన్నీ జరగాల, భగవంతుడి దగ్గరికి వెళ్తే జరగకపోతే అసలు భగవంతుడు లేడు, మతం మారిపోతాం. ఒక వ్యక్తి రోజు భగవంతుడిని సేవించుకునేవాడంట, దేవాలయానికి వెళ్ళి సేవ చేసుకునేవాడంట. అతని స్నేహితుడేమో పరమ దుర్మార్గుడు, పాపి అంట. ఒకరోజు ఈయన దేవస్థానంలో సేవ చేసుకుని బయటకు వస్తున్నాడంట. బయటకు రాగానే ఒక చీల గుచ్చుకునింది గాల్లో. ఆయన ఆ చీల తీసుకునేటప్పుడు తన స్నేహితుడు దుర్మార్గుడు వాడికి ఒక బంగారు నాణ్యం దొరికిందంట. ఈయన కలత చెందాడు. నేను రోజు సేవ చేసుకుంటా, నాకు చీల గుచ్చుకునింది, వీడు దుర్మార్గుడు చెయ్యని పాపం లేదు, వాడికి బంగారు నాణ్యం దొరికింది. అక్కడ ఒక సాధువు చెట్టు కింద కూర్చొని సాధన చేసుకుంటుంటే ఆయన దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, రోజు భగవంతుడిని సేవించుకుంటాను, కానీ నాకు చీల గుచ్చుకునింది, నా స్నేహితుడు దుర్మార్గుడు, వాడికి బంగారు నాణ్యం దొరికిందన్నాడు. అప్పుడు ఈ సాధువు దివ్య దృష్టితో చూసి చెప్పాడు, ఒరే నాయనా, నువ్వు పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాపం వల్ల ఈరోజు మరణించాల, ఈ జన్మలో నువ్వు చేసుకున్న భక్తి వల్ల నీ మరణాన్ని ఆపి చీల మాత్రం గుచ్చుకునేటట్టుగా భగవంతుడు చేశాడురా నీకన్నాడు. మరి వాడేమో దుర్మార్గుడు, వాడికి బంగారు నాణ్యం దొరికిందే అన్నాడు. వాడు పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం వల్ల ఈరోజు బంగారు నిధి దొరకాల వాడికి, కానీ ఈ జన్మలో చేసిన పాపం వల్ల నిధి దొరకకుండా ఒక్క నాణ్యం దొరికింది వాడికి అని చెప్పాడు. కర్మ సిద్ధాంతం. భగవద్గీత చదివితే ఏ స్వామీజీ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం ఆయన దగ్గరికి దిగాలుగా ముఖం పెట్టుకొని వెళ్తే గురువుగారు చూసి చెప్తారు, శిష్య నీకు కష్టాలు ఉన్నాయి నాయన అంటాడు. గురువుగారు మీకెట తెలుసండి, నాకు కూడా ఉన్నాయి కాబట్టి తెలుసులే నాయన. భగవద్గీతలో భగవంతుడు స్పష్టంగా చెప్తున్నాడు, కారణం గుణసంగ దోషం సత్ అసత్యోనిషు జన్మచు. మంచి జన్మలు చెడు జన్మలు ఎత్తడానికి కారణం ఏంటి? నువ్వు చేసిన కర్మలు. కర్మలు దేన్ని బట్టి చేస్తావు? నీలో ఉండే గుణాలు. గుణాలు దేన్ని బట్టి వస్తాయి? సంఘ దోషం, సాంగత్యాన్ని బట్టి వస్తాయి. సత్సాంగత్యం చేస్తే సద్గుణాలు వస్తాయి, దుస్సాంగత్యం చేస్తే దుష్ట గుణాలు వస్తాయి. దాన్ని బట్టి నువ్వు కర్మలు చేస్తావు, దాన్ని బట్టి నీకు సుఖమా దుఃఖమా అనేది ఆధారపడి ఉంటుంది. ఇది హిందువులకు మాత్రమేనా? మహమ్మదీయులకు కాదా? క్రిస్టియన్లకు కాదా? ఈ సిద్ధాంతం ఎవరికైనా ఒకటే సిద్ధాంతం, యూనివర్సల్ లా. యూనివర్సల్ లా. మరి ఈ ధర్మం ఎందుకు జీవించి ఉండాలా? సనాతన ధర్మం ఎందుకు జీవించి ఉండాలా? వేరే ఏ ధర్మమైనా ఏం బోధిస్తుందంటే, మమ్మల్ని నమ్ముకోకపోతే మీకు చావే శరణ్యం అంటుంది.
కానీ ఈ ఒక్క ధర్మం ఏం చెప్తుందంటే సర్వే జనా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. జన అంటే మనం తప్పుగా అర్థం చేసుకుంటాం, మనుషులు మాత్రమే. జన అంటే అర్థం ఏం చెప్తారంటే సర్వజీవులు, మనుషులే కాదు సర్వజీవులు సుఖంగా ఉండాలా అని కోరుకునే ధర్మం ఈ భూమి మీద ఏదన్నా ఉంది అంటే అది సనాతన ధర్మం. అందుకని ఈ ధర్మం జీవించాలా, ఈ ధర్మం జీవించాలా. ఎటువంటి మహాత్ములు పుట్టినటువంటి పుణ్యభూమి ఇది. ఈ ధర్మం గొప్పతనం ఏంటో కూర్మక్షేత్రం వాసుదేవదత్త అని ఒక మహాభక్తుడు ఉన్నాడు. ఆయన శరీరం అంతా కుష్టు వ్యాధి వచ్చింది. శరీరం తూట్లు పడి పురుగులు పారాడి కింద పడుతున్నాయి. దుర్గంధం కొడుతున్నాడు. సమాజం వెలివేసింది. ఆయన శరీరం నుంచి పురుగులు పారాడి కింద పడుతుంటే ఆ పురుగులను తీసి తన శరీరంలో వేసుకునేవాడంట. సమాజం నన్ను వెలివేసింది, నేను ఎవరికి ఉపయోగపడను, నాకున్నది ఒకే ఒక సంతృప్తి, మీరన్నా నా శరీరాన్ని భుజించి జీవిస్తున్నారు, ఆ సంతృప్తిని కూడా నాకు మిగల్చకుండా వెళ్ళిపోతారా అని చెప్పి ఆ పురుగులను తీసి మళ్ళా తన శరీరంలో వేసుకొని శరీరాన్ని భుజించమని చెప్పేవాడంట. ఆయన భక్తికి మెచ్చి భగవంతుడు ప్రత్యక్షమై నీకేం వరం కావాలో కోరుకోమంటే ఆయన భగవంతుడిని కోరుకున్న వరం ఏంటి అంటే, స్వామి వీళ్ళందరూ చేసిన పాపాలకి వాళ్ళు పడేటువంటి కష్టాలు చూస్తే నా హృదయం రోధిస్తూ ఉంది. దయచేసి వాళ్ళందరూ చేసిన పాపాలు నాకు ఇచ్చినట్లయితే దానికి పర్యవసానంగా కష్టాలు అనుభవిస్తూ నేను ఇక్కడ ఉండిపోతాను, వాళ్ళందరినీ మీతోటి వైకుంఠానికి తీసుకొని వెళ్ళండి అని చెప్పి కోరుకున్నాడంట వాసుదేవదత్త. ఏదైనా మంచి పాయింట్ వస్తే కొంచెం చప్పట్లు కొట్టండి. అంటే అభినందించడానికి కాదండి, పక్కన వాళ్ళని నిద్రలేపడానికి. అంటే రామాయణంలో ఒక తమాషైనటువంటి దృష్టాంతం ఉంది. కుంభకర్ణుని చంపేసిన తర్వాత నిద్రాదేవి రాముల వారి దగ్గరికి వచ్చి మొరపెట్టుకునిందంట, స్వామి ఒకే ఒక్క డిసైపుల్ నాకు ఉండేది, శిష్యుడు, ఆయన్ని కూడా చంపేశారు, నాకు ఇంకెవరు ఫాలోవర్స్ లేదు, శిష్యులు లేరు. అప్పుడు రాముల వారు అన్నారంట, నిద్రాదేవి ఏం కలత చెందద్దు, నా కథ మొదలైనప్పుడు ఎవరు నిద్రలోకి పోతే నీ దాసులు అవుతారు, నిద్రం చేయించి నా కథ వింటారో నా దాసులు అవుతారు, నీకు ఇచ్చే వరం అది అని చెప్పాడంట. సో మీరు నిద్రాదేవి దాసులు అవ్వాలా, రామదాసులు అవ్వాలా, శ్రవణాన్ని బట్టి ఉంటుందన్నమాట. సో అటువంటి మహాత్ములు పుట్టినటువంటి పుణ్యభూమి. ఈరోజు పాదచారుల నుంచి అంటే నేను ఈరోజు వివరణ అంతా కూడా మన ధర్మము మన వ్యక్తిగతమైన జీవితానికి ఎట్లా ఉపయోగపడుతుంది అనేది కొన్ని ఉదాహరణలు ఇస్తున్నాను. ఈ ధర్మం ఎందుకు నిలబడాలా అంటే సర్వజీవులు సుఖంగా ఉండాలా అని కోరుకునే ధర్మం ఇది. ఈరోజు పాదచారుల నుంచి అంతరిక్షం దాకా టెక్నాలజీ పెరిగింది, మనిషిలో ఆనందం మాత్రం తగ్గిపోయింది. కారణం ఏంటి అంటే మనుషుల్లో ప్రేమ లేదు, ప్రేమ లేదు. ఈరోజు రోజంతా కష్టపడి ఇంటికి వస్తాడు యజమాని, సోఫాలో కూర్చొని టీవీ పెడతాడు, రిలాక్స్ అవుదామని భార్యామణితో చెప్తాడు, ఏమే కాఫీనో టీనో తీసుకురమ్మంటాడు. ఆమె కాఫీ కలుపుకొని ఈయన దగ్గరికి వచ్చే లోపల టీవీలో కళ్యాణ్ జ్యువెలర్స్ మంచి అడ్వర్టైజ్మెంటు, ఆ నెక్లెస్ చూసి ఏమండి ఇది భలే ఉందండి అంటుంది. మొన్నే గొదే కొనిచ్చానంటాడు, కప్పు కొంచెం వెనక్కి వెళ్ళిపోద్ది. ఏదో ఒక కమిట్మెంట్ అయితే కానీ గొంతు దడవడని చెప్పి అనుకుంటాడు. అప్పుడేమనుకుంటాడు, నా మీద ఏం లేదు, జ్యువెలరీ మీదే ఉంది ప్రేమ. వ్యక్తుల్లో ప్రేమ నశించడానికి కారణం ఏంటి అంటే ప్రేమ స్వరూపుడైన భగవంతుడిచ్చిన సందేశాన్ని మనం నిర్లక్ష్యం చేశాము. భగవద్గీతలో భగవంతుడు ఒక విషయాన్ని చెప్తాడు, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునీచైవ స్వపాకేచ పండితా సమదర్శిన. యథార్థ జ్ఞానం ఎవడైతే కలిగి ఉంటాడో బ్రాహ్మణుణ్ణి, గోవుని, ఏనుగుని, శునకాన్ని, శునక మాంసము తినే చండాలుణ్ణి అందరినీ సమదృష్టితో చూస్తాడు అంటాడు.
ఆ యథార్థ జ్ఞానం ఏంటి అంటే ఆత్మజ్ఞానం. నేను ఆత్మస్వరూపుణ్ణి, అందరూ ఆత్మస్వరూపులు. నాకు నివసించడానికి ఎంతైతే అర్హత ఉందో ప్రతి ఒక్కరికి అదే అర్హత ఉంది. ఆ ప్రేమతత్వం, ఆ భగవంతుడిచ్చిన ఆ సందేశాన్ని మనం నిర్లక్ష్యం చేయడం వల్ల వ్యక్తుల్లో ప్రేమ లేదు. ఒకరోజు ఒక ఇల్లాలు ఇంట్లో నుంచి బయటకు వచ్చిందంట. 3 వ్యక్తులు కూర్చొని ఉన్నారు. మీరెవరండి అని అడిగింది. ఒక ఆయన చెప్పాడు, నేను ప్రేమ స్వరూపం అన్నాడు. ఇంకొక ఆయన సంపద స్వరూపం అన్నాడు. ఇంకొక ఆయన విజయ స్వరూపం అన్నాడు. మీరు భోంచేసినట్లేరు, ఇంట్లోకి వస్తే భోజనం పెడతాననింది ఆ ఇల్లాలు. అమ్మా, యజమాని లేడు కదా, యజమాని వచ్చిన తర్వాత పిలిస్తే అప్పుడు వస్తామమ్మా అన్నాడు. యజమాని వచ్చిన తర్వాత భోజనం పెట్టింది. భోజనం తిన్న తర్వాత ఆయనతో చెప్పింది, అయ్యా, మన ఇంటి ముందు 3 వ్యక్తులు కూర్చొని ఉన్నారు. ఒకరు ప్రేమ స్వరూపం, సంపద స్వరూపం, విజయ స్వరూపం. ఎవరిని పిలుద్దాం ఇంట్లోకి అనింది. అప్పుడు ఆ యజమాని మన టైపే, ఏమే సంపద స్వరూపాన్ని పిలవే అన్నాడు. సంపద ఉండి విజయం లేకపోతే ఉపయోగం ఏముందండి అని. వాళ్ళకు కుమార్తె ఉంది. సంపద విజయం ఉండి ప్రేమ లేకపోతే జీవితాలు నిరర్ధకం. నా ఉద్దేశంలో ప్రేమ స్వరూపాన్ని పిలవండి అని చెప్పింది. ఈ ఇల్లాలు బయటికెళ్ళి, అయ్యా ప్రేమ స్వరూపమా ఇంట్లోకి రా అని పిలిస్తే ఆయన లేచి వస్తూ ఉంటే సంపద స్వరూపం, విజయ స్వరూపం కూడా లేచి వెనకాల వస్తున్నారు. అప్పుడు ఈ ఇల్లాలు అనింది, అయ్యా సంపద స్వరూపం, విజయ స్వరూపం మిమ్మల్ని నేను పిలవలేదు, నేను పిలిచింది ప్రేమ స్వరూపాన్ని అనింది. అప్పుడు వాళ్ళేమన్నారంటే, అమ్మ క్షమించాలా, ప్రేమ ఎక్కడుంటే అక్కడ సంపద విజయం మేము ఉంటాము, ప్రేమ నుంచి మమ్మల్ని విడదీయలేరు అని చెప్పారు. ఇంతకుముందు సంతృప్తికరమైన జీవితాలు మనం గడిపారు మన పూర్వీకులు అంటే వాళ్ళల్లో ప్రేమతత్వం ఉండింది. ఇప్పుడు ఆ ప్రేమ లేని దానివల్ల డబ్బున్నా, కార్లున్నా, పదవులున్నా వ్యక్తులు సంతృప్తికర జీవితాలు గడపలేకుండా ఉన్నారు అంటే వ్యక్తుల మధ్యలో ప్రేమ లేదు, దానివల్ల సంతృప్తి లేదు. ఆ ప్రేమ తిరిగి వ్యక్తుల మధ్యలో పొందాలా అంటే ఖచ్చితంగా ఆ ప్రేమ స్వరూపుడు ఇచ్చినటువంటి సందేశం సనాతన ధర్మం. దీన్ని మనం ఆచరించినప్పుడే వ్యక్తుల్లో ప్రేమ వస్తుంది, వ్యక్తుల్లో ప్రేమ వస్తుంది. చివరిగా మనం ఉండేది కలియుగం. వ్యక్తుల్లో ప్రేమ రావాలన్నా ఏం చెయ్యాలా అని కలిపురుషుడే స్వయంగా చెప్తున్నాడు. ఒక చిన్న తమాషైన కథ అది చెప్పి నేను ముగిస్తాను. ఒకరోజు ధర్మరాజుని కలవడానికి భీమసేనుడు వెళ్ళాడు. ధర్మరాజు నిద్రిస్తూ ఉంటే భీమసేనుడు బయట కూర్చున్నాడు. ఒక వ్యక్తి రాజులాగా అలంకరించుకొని లోపలికి వెళ్తున్నాడు. భీముడు అతన్ని ఆపాడు. ఎవరు నువ్వు, ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు. నేనెవరో మీకు అనవసరం, నేను వచ్చే దారిలో ఒక విచిత్రమైన సంఘటన చూశాను అన్నాడు. ఏంటి ఆ సంఘటన అన్నాడు. కంచె చేనును మేస్తూ ఉంది అంటే అర్థం ఏంటి అన్నాడు. భుజబల సంబంధమైన ఏదైనా అడుగు, బుద్ధిబలం మన వల్ల కాదు, అన్నగారి దగ్గరికి వెళ్ళమన్నాడు. అతను వెళ్ళిపోయాడు. మళ్ళా 10 నిమిషాలకు వచ్చాడు. ఏంటి మరలా వచ్చావంటే ఇప్పుడు ఇంకా విచిత్రమైనది చూశాను అన్నాడు. ఏంటది అన్నాడు. ఒక పెద్ద కుండ నిండుకు నీరు తీసుకొని 5 చిన్న కుండల్లో సమానంగా పోసి ఆ 5 చిన్న కుండల్లో నీరు తీసి పెద్ద కుండలో పోస్తే ఎలితి ఏర్పడింది అంటే అర్థం ఏంటి అన్నాడు. అరే పెద్ద కుండ, చిన్న కుండ ఇవన్నీ నాకు తెలియదురా బాబు, అన్నగారి దగ్గరికి వెళ్ళమన్నాడు. మళ్ళా 10 నిమిషాలకు వచ్చాడు. ఏంటి మరలా వచ్చావంటే ఇప్పుడు ఇంకా విచిత్రమైనది చూశాను అన్నాడు. ఏంటది అన్నాడు. కొంతమంది వ్యక్తులు సూది రంధ్రంలో ఏనుగును దూర్చడానికి ప్రయత్నిస్తున్నారు. ఏనుగు దూరెళ్ళిపోయింది, తోక చిక్కుకుంది అంటే అర్థం ఏంటి అన్నాడు. అరే ఏనుగు దూరెళ్ళిపోవడం ఏంటి, తోక చిక్కుకోవడం ఏంటి, మరి అదే జరిగింది, దానికి అర్థం ఏంటి అన్నాడు. ఓరి నాయన నీ ప్రశ్నలు ఏంట్రా బాబు, బుర్ర వేడికిపోతా ఉంది, పో ఇక్కడి నుంచి అన్నాడు. మళ్ళా 10 నిమిషాలకు వచ్చాడు. ఏంటి మరలా వచ్చావంటే ఇప్పుడు ఇంకా విచిత్రమైనది చూశాను అన్నాడు. ఏంటది అన్నాడు. గోవు దూడను చంపి తినేస్తుంది అన్నాడు. గోవు సాధు జంతువు, దూడను చంపి తినడం ఏంటో అన్నాడు. మరి అదే జరుగుతుంది, దానికి అర్థం ఏంటి అన్నాడు. ఓరి నాయన నాకు తెలియదు, అన్నగారి దగ్గరికి వెళ్ళరా అన్నాడు. మళ్ళా 10 నిమిషాలకు వచ్చాడు. ఏంటి మరలా వచ్చావంటే ఇప్పుడు ఇంకా విచిత్రమైనది చూశాను అన్నాడు. ఏంటది అన్నాడు. కొంతమంది తీర్థయాత్రలకు వెళ్తూ ఉంటే కొండ మీద నుంచి బండ దొల్లుకుంటూ అడ్డం పడిపోయింది. ఎవరు తొలగించడానికి ప్రయత్నించినా తొలగింపబడలేదు. ఒక బక్క చిక్కిన భక్తుడు తన దోవతీకుండే నూలు పోగు తీసి ఆ బండ కట్టి లాగితే ఆ దొల్లుకుంటూ పక్కన పడిపోయి పగిలిపోయి పొడైపోయింది అన్నాడు. భీముడు అన్నాడు, ఆ బండ పగిలిందో లేదో తెలియదు కానీ అబ్బాయి,
నా పిడికెలతో నీ తల మీద ఒకటి ఇచ్చానంటే 1000 ఒక్కలైపోద్ది, నేను ఏమన్నా పిచ్చోడు అనుకున్నావా ఏంటి ప్రశ్నలన్నీ, పోయి ఇక్కడి నుంచి అన్నాడు. ఆడు వెళ్ళిపోయాడు. 10 నిమిషాల తర్వాత ధర్మరాజు బయటకు వచ్చాడు. భీమసేనుని చూసి, ఏంటి భీమసేన అన్నాడు. మీతో ఏదో చర్చించాలని వచ్చాను, మీరు నిద్రిస్తున్నారని బయట వేచి ఉన్నాను. ఒక వ్యక్తి విచిత్రమైన ప్రశ్నలతో నా బుర్ర తినేశాడు అన్నాడు. ఏంటి ఆ ప్రశ్నలు అన్నాడు. ఇవన్నీ చెప్పాడు. అప్పుడు ధర్మరాజు అన్నాడు, వాడిని పట్టి బంధించావా అన్నాడు. ఎందుకు బంధించాలా వాడిని అన్నాడు. వాడెవడో కాదు, కలిపురుషుడు. మన తర్వాత కలియుగం రాబోతుంది, కలియుగంలో జరగబోయే విషయాల గురించి చెప్పాడు వాడు ప్రశ్నల రూపంలో అన్నాడు. మరి వాడు రాజులాగా అలంకరించుకొని ఉన్నాడే అన్నాడు. మనిషి అట్టా ఉన్నాడు అన్నాడు, కురూపిలాగా ఉన్నాడు అన్నాడు. అప్పుడు ధర్మరాజు నవ్వుతూ చెప్పాడు, కలియుగంలో ప్యాకింగ్కి ఇచ్చిన ప్రాముఖ్యత ప్రోడక్ట్కి ఇవ్వరు నాయనా అన్నాడు. ప్యాకింగ్ ఎక్సలెంట్గా ఉంటుంది, ప్రోడక్ట్ వరస్ట్గా ఉంటుంది. చిన్నపిల్లలు తినే చిప్స్ ప్యాకెట్ దగ్గర నుంచి ఇటు ఉబ్బిపోయి ఉంటుంది. వాడు అనుకుంటాడు కొనుక్కుంటే రోజంతా తినచ్చేమో అని. ఓపెన్ చేస్తే 4 పలుకులు ఉంటాయి, గాలి ఉంటుంది. కలియుగంలో ప్యాకింగ్ ఎక్సలెంట్గా ఉంటుంది, ప్రోడక్ట్ వరస్ట్గా ఉంటుంది. పాశ్చాత్య సంస్కృతి తడుకులు బెలుకులు బెలే ఉంటుంది, కానీ కల్చర్ సంస్కృతి లేదు, సంస్కృతి లేదు. మనది సంస్కృతి బాగుంటుంది, ప్యాకింగ్ బాగలేదు. సంస్కృతి బ్రహ్మాండమైన సంస్కృతి, ప్యాకింగ్ సరిగ్గా లేదు. వాడు ప్యాకింగ్ బాగుంది, లోపలంతా కుళ్ళే చెత్త. సో వాడు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఏంటి? కంచె చేనును మేసింది అంటే చట్టాల్ని కాపాడాల్సిన వారే కలియుగంలో చట్టాల్ని ఉల్లంఘిస్తారు. కంచె చేనును మేసింది అంటే దానికి అర్థం అది. లంచగొండితనం లేనటువంటి డిపార్ట్మెంట్ ఏదన్నా ఉందయ్యా అంటే అది ఉపాధ్యాయుల డిపార్ట్మెంట్ అనే నేను చెప్తాను, ఇంకా వేరే ఏం లేదు. మీ దగ్గర ఉండేదంతా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు, ఏదో ఆ జీతాలతోటి జీవితాలు ఎట్లా గడిపేస్తారు. ఒక్క డిపార్ట్మెంట్ మీదే, ఇంక మిగిలినవన్నీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కంచె చేనును మేసింది. రెండవది, పెద్ద కుండ నిండుకు నీరు తీసుకుని 5 చిన్న కుండల్లో సమానంగా పోసి ఆ 5 చిన్న కుండల్లో నీరు తీసి పెద్ద కుండలో పోస్తే ఎలితి ఏర్పడింది అంటే అర్థం ఏంటి అంటే, ధర్మరాజు విచారవదనంతో చెప్తాడు, ఒక్క తండ్రి 5గురు పిల్లల్ని సమానంగా పెంచుతాడు, 5గురు పిల్లలు కలిసి ఒక తండ్రిని చూసుకోలేరు కలియుగంలో, దానికి అర్థం అది అంటాడు. అస్సలు చప్పట్లు లేనే లేవండి. కొన్ని ఎక్కడో తగులుతుంటాయి మనకు. నేను ఒకసారి రాష్ట్రమంతా విద్యార్థుల్ని ఉద్దేశించి వ్యసనాలు మానండి, యువతను కాపాడండి అని ఒక యాత్ర చేశాను. ప్రతి ఊర్లో ఒక 5,000 మంది విద్యార్థులు, 10,000 విద్యార్థుల్ని గ్యాదర్ చేసి మానవతా విలువలు, ఆధ్యాత్మికత విలువల మీద ఉపన్యాసం ఇస్తూ ఈ కథ చెప్పి, మీ తల్లిదండ్రుల్ని మీరు బాగా చూసుకుంటారా అని అడిగాను. కడపలో ఒక పిల్లవాడు లేచి, మా తల్లిదండ్రులు మాకు ఆదర్శంగా లేరు కదా, మేము ఎందుకు చూసుకుంటాం అన్నాడు. అవునండి, నేను అన్నాను వాడితోటి, అరే నాన్న, చారిటీ బిగిన్స్ అట్ హోమ్. దానం మన ఇంటి నుంచే మొదలు పెట్టాలా? నీ దగ్గర నుంచి మొదలుపెట్టు, వాళ్ళు ఆదర్శంగా లేరంటున్నావు కదా, అయినా ఎందుకు చూసుకోవాలా? చిన్నప్పుడు నీకు స్నానం ఎవరు చేయించారని అడిగాను. అమ్మ అన్నాడు. బట్టలు ఎవరు వేశారు? అమ్మ. భోజనం ఎవరు పెట్టారు? అమ్మ. నువ్వు చేసుకోవచ్చు కదా, అమ్మ దగ్గర ఎందుకు చేయించుకున్నావు అన్నాను. అదేంటి గురువు గారు అట్లంటారు, చిన్నప్పుడు చేసుకోలేం కదా అన్నాడు. నువ్వు చేసుకోలేనప్పుడు చాకరీ చేయించుకున్నావు, వృద్ధాప్యం బాల్యంతో సమానం అంటారు, వాళ్ళు చేసుకోలేనప్పుడు ఈదులోకి దోలేస్తున్నావు, ఏమి న్యాయం రా అన్నాడు. అప్పుడు వాడు కళ్ళలో నీళ్లు పెట్టుకొని, లేదు గురువు గారు చూసుకుంటామన్నాడు. ఈరోజు పెద్దల తప్పిదం కూడా ఉంది. మనందరం వాడు చూడరా ఎటు సంపాదించాడు, వీడు చూడరా ఎటు సంపాదించాడు, నాయన వాడు తప్పుడుగా సంపాదించాడా ఇవన్నీ తర్వాత విషయం. నీ ఆనందానికి నువ్వేమైనా చేయబోయి, మరి నా ఆనందానికి ముసలోళ్ళు అడ్డంగా ఉన్నారు బోండండి. నీవు నేర్పిన విద్య నీరజాక్ష. ఇది మానవ సమాజం, మానవతా విలువలు ఉండాలా. ఆ తల్లి నవమాసాలు మోసింది, ఎంతో బాధపడింది. ఆ రుణాన్ని ఎప్పుడు తీర్చుకుంటాం?
ఆమె కట్టె కాలే వరకు కూడా ప్రేమగా నువ్వు చూసుకోగలిగినప్పుడు ఆ తల్లి రుణాన్ని నువ్వు తీర్చుకున్న వాడివి అవుతావు. ఈ విలువలన్నీ పోవడానికి కారణం ఏంటి అంటే ఆధ్యాత్మికత, సనాతన ధర్మం, దాన్ని మనం నిర్లక్ష్యం చేయడం. ఒక తండ్రి 5 పిల్లల్ని సమానంగా పెంచుతాడు, 5 పిల్లలు కలిసి ఒక తండ్రిని చూసుకోలేరు. కలియుగంలో ఇది జరుగుతుందన్నాడు. మూడవది, సూది రంధ్రంలో ఏనుగును దూర్చడానికి ప్రయత్నిస్తే ఏనుగు దూరం వెళ్ళిపోయింది, తోక చిక్కుకుంది. దానికి ధర్మరాజు నవ్వుతూ చెప్తాడు, కలియుగంలో పెద్ద పెద్ద స్కాములు ఎవరు పట్టించుకోరు, ఏనుగు దూరం వెళ్ళిపోతా ఉంటుంది. పోలీస్ స్టేషన్లో బుకింగ్ అంతా తోక చిక్కు ఉంటుంది, పెట్టి కేసులే బుకింగ్ చేస్తారు. పెద్ద పెద్ద స్కాములకు అందరూ నిర్దోషులే. నేను ఒకసారి అనంతపురంలో పెద్ద పబ్లిక్ ప్రోగ్రాము, భాగవత సప్తాహం, పోలీస్ బందోబస్తు కోసం వచ్చున్నారు. ఈ కథ చెప్పిన తర్వాత, ఉపన్యాసం అయిన తర్వాత పోలీసు నా దగ్గరికి వచ్చి, ఏనుగు కథ భలే ఉంది గురువు గారు అన్నాడు. ఏమయ్యా అంత బాగా నచ్చింది అన్నాను. మేం చేసేది అదే కదండి, పెద్దోడిని ఏమన్నా పట్టుకుంటే ఫోన్ వస్తుంది వదిలేస్తాం, చిన్న చిన్న కేసులు బుక్ చేస్తుంటాం, భలే ఉందా కదా అన్నాడు. ఎలక్షన్ ముందు కొన్ని లక్షల కోట్ల డ్రగ్స్ విశాఖపట్నంలో పట్టుకున్నారన్నారు. సూత్రధారి పాత్రధారి ఏమన్నా తెలుస్తుందా? ఏనుగు దూరెళ్ళిపోయింది, తోక చిక్కుంటుంది. 5000 సంవత్సరాల క్రిందట మహాభారతంలో ఇవన్నీ వ్యాసుల వారు రాశారు. తూచా తప్పకుండా జరుగుతున్నాయా లేదా చెప్పండి. అందుకనే శ్రీపాద రామానుజుల వారు చెప్తారు, శాస్త్రం అన్నది సత్యం, అది నిన్న సత్యమే, ఈరోజు సత్యమే, రేపు కూడా సత్యమే, రేపు కూడా సత్యమే. 4వది, గోవు దూడని చంపి తినేసింది. దానికి విచారవదనంతో చెప్తాడు ధర్మరాజు, జంతువు కూడా తన బిడ్డంటే చాలా ప్రియం, కానీ కలియుగంలో తల్లే తన బిడ్డను అబార్షన్ రూపంలో చంపుతుంది, చంపడమే కాకుండా తింటుంది అంటాడు. ఈరోజు అమెరికా, తాయివాన్లలో కాస్ట్లీయెస్ట్ అండ్ టేస్టియెస్ట్ ఫుడ్ ఫీటస్ అంట. ఈ అబార్షన్ రూపంలో తీసిన పిండాన్ని బయట ప్యాకింగ్ చేసి అమ్ముతున్నారు, దాన్ని తింటున్నారు. మానవాళి అంత నీచానికి దిగజారిపోయింది. ఈరోజు మనం ఈ పుణ్యభూమిలో కూర్చొని అమెరికా లాగా ఎప్పుడయ్యా మన దేశం అయ్యేది, ఏందైనా పిండాలమ్మితే కానీ నీ దేశం గొప్పదనుకోవా? దేశం యొక్క సౌభాగ్యం చాణక్యుడు చెప్తాడు, సంస్కృతి అంటాడు, కల్చర్, సంస్కృతి, అది దేశం యొక్క సౌభాగ్యం. ఈ దేశం వేదభూమి, ధర్మభూమి, కర్మభూమి, ఎంతో గొప్ప సంస్కృతికి నిలయమైనటువంటి భరత భూమి. ఈ భరత భూమిలో పుట్టిన దానికి భాగవతంలో దేవతలు హర్షిస్తారు. భరత భూమిలో పుట్టిన మానవులు ఎంత అదృష్టవంతులు, ఆ భాగ్యం మనకు కూడా లేదే. భరత భూమిలో పుట్టిన మానవులు నారాయణుని పాదపద్మములు సేవించి తరించే మహద్భాగ్యం ఉంది. ఉన్నత లోకాల్లో పుట్టిన దేవతలకు కూడా ఆ భాగ్యం లేదే. భరత భూమిలో పుట్టిన మానవులు ఎంత అదృష్టవంతులు అని చెప్పి దేవతలు కూడా అభినందిస్తున్నారు ఇక్కడ పుట్టిన మానవుల్ని చూసి. ఇది భరత భూమిలో జన్మించడం అంటే, భరత భూమిలో జన్మించడం అంటే. దీనికి కారణం ఏంటి? మన సంస్కృతి చెప్తుంది, స్త్రీ పురుషుల వివాహం అయ్యేంత వరకు కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేయాల. పాశ్చాత్య సంస్కృతి విచ్చలవిడితనం. ఈరోజు 10th క్లాస్ వస్తే, ఇంటర్మీడియట్ వస్తే సినిమాకి నిజ జీవితానికి తేడా తెలియకుండా మన విద్యార్థులు ప్రవర్తిస్తూ ఉన్నారు. తిరిగి నోటితోనే పెళ్ళి అవుతుందని గ్యారంటీ ఏం లేదు. పెళ్లి రోజే పెళ్లి కుమారుడు ఫ్రెండ్ చెప్తాడు, ఒరే నీ భార్యను ఎక్కడో చూసినట్టుందరా అంటాడు. వాడికి గుర్తొచ్చిన రోజు ఇటు పెళ్లి పెటాకులు అయిపోద్ది అనమాట. అవసరమా? వీటన్నిటినీ ముందు చూపుతో చెప్పారు, నాయనా స్త్రీ పురుషులు వివాహం వచ్చేంత వరకు కూడా, అయ్యేంత వరకు కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేయాలా. మహాభారతంలో భీష్మ పితామహుడు చెప్తాడు, స్త్రీ ఎప్పుడు ఆనందంగా ఉంటుంది, ఎప్పుడు 3 రక్షణలో ఉన్నప్పుడు ఆనందంగా ఉంటుంది అన్నాడు. యుక్త వయసు వచ్చేంత వరకు తల్లిదండ్రుల రక్షణలో ఉండాల, వివాహం అయిన తర్వాత భర్త రక్షణలో ఉండాల. విధివశాత్తు భర్త మరణిస్తే పెద్ద కుమారుని యొక్క రక్షణలో ఉండాల. ఆ రక్షణ లేకపోతే ప్రతి మగవాడు మృగంగా ఆమెను చూస్తాడు, ఆమెకు నా శాంతి నా సుఖం అని చెప్పి మహాభారతంలో భీష్మ పితామహుడు చెప్పాడు. సత్యం కాదా అది?
ఈరోజు ఒంటరిగా ఉన్న స్త్రీలు వాళ్ళు ఎదుర్కొనేటువంటి సమస్యలు అనేకం. సో ఈ సంస్కృతి విలువలతో కూడిన సంస్కృతి. వివాహం అయ్యేంత వరకు కూడా స్త్రీ పురుషులు డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని చెప్తుంది. ఆ విచ్చలవిడితనం వల్ల ఈ అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. చివరిగా తీర్థయాత్రలకు వెళ్తూ ఉంటే ఒక కొండ మీద నుంచి బండ అడ్డంగా పడిపోయింది. ఎవరు తొలగించడానికి ప్రయత్నించినా తొలగింపబడలేదు. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? తీర్థయాత్రలకు వెళ్తున్నారు. బండ అడ్డం పడిపోయింది. కలియుగంలో మంచి చెయ్యాలా అంటే అన్ని ఆటంకాలే. చెడుకు విపరీతమైన ప్రోత్సాహం ఉంటుంది. రామాయణంలో ఒక దృష్టాంతం ఉంది. రావణుడు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. శ్రీరామచంద్రుల వారు లక్ష్మణుడికి చెప్పాడు, వాడెంత దుర్మార్గుడైనా గొప్ప అనుభవజ్ఞుడు, గొప్ప జ్ఞాని. అనుభవ సారం ఏదన్నా ఉంటే, జ్ఞాన సారం ఏదన్నా ఉంటే లక్ష్మణ అడిగి తెలుసుకో, మనం ఉపయోగించుకుంటాం, ప్రపంచానికి ఇస్తామన్నాడు. లక్ష్మణుడు వెళ్ళాడు. రావణాసురుడు తల పక్కన కూర్చున్నాడు. ఈ వెళ్ళడం ఇష్టం లేదు, అన్నగారు చెప్పారు కదా అని వెళ్ళాడు. రావణాసురుడితో ఏమంటున్నాడు తెలుసా? ఒరే నీచుడా, నికృష్ణుడా, దుర్మార్గుడా, పాపి అని చెప్పి స్తోత్రం చేసి, అయినా అనుభవజ్ఞుడివి, జ్ఞానివి, జ్ఞానసారం ఏదన్నా ఉంటే ఇవ్వన్నాడు. అట్లా అడిగితే ఎవరన్నా జ్ఞానసారం ఇస్తాడా? రావణాసురుడు తల తిప్పుకున్నాడు. లక్ష్మణుడు తిరిగి వచ్చి, అన్నగారు చచ్చేటప్పుడు కూడా వాడికి అహంకారం పోలేదు, జ్ఞానసారం అనుభవసారం ఏమి ఇవ్వలేదు అన్నాడు. రాములు వారు అన్నారు, ఎట్టడిగావు నాయన అన్నాడు. ఇట్టడిగాను అన్నాడు. జ్ఞానం అడిగే పద్ధతి అది కాదయ్యా. ఎవరి దగ్గర నుంచన్నా జ్ఞానం పొందాలా అంటే ఆ వ్యక్తి గురువు, నువ్వు శిష్యుడు. నీకు నేను నేర్పిస్తాను జ్ఞానం ఎట్ట పొందాలో అని కోదండం పక్కన పెట్టి రావణుడి పాదాల దగ్గర కూర్చొని చేతులు జోడించి దానవేంద్ర అంటూ సంబోధిస్తూ, నీకు నాకు శత్రుత్వం లేదు, కానీ నా భార్యను అపహరించడం వల్ల నీతో యుద్ధం చేయాల్సి వచ్చింది. అయినా గొప్ప అనుభవజ్ఞుడివి, తపస్వివి, జ్ఞానివి, జ్ఞాన సారం ఏదనుంటే నాకు ఇవ్వు, నేను ఉపయోగించుకొని ప్రపంచానికి ఇస్తానన్నాడు. అప్పుడు రావణాసురుడు అశ్రునయనాలతోటి ఏమంటున్నాడంటే, మీకు మీ సోదరుడికి ఎంత వ్యత్యాసం ఉంది స్వామి, నేను చెయ్యని అపరాధం లేదు, అటువంటి దుర్మార్గుణ్ణి నా పాదాల దగ్గర కూర్చొని జ్ఞానసారం అడుగుతున్నారంటే మీ మహోన్నత హృదయానికి తార్కాణం ఏముందన్నాడు. అయినా జీవితం చివరి దశలో ఉన్నాను, పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇవ్వలేను. నేను అర్థం చేసుకున్న జ్ఞానసారం ఇదే. మంచి పనులు చేసి సుఖంగా జీవించడానికి మనిషి ఉత్సాహపడ్డు, చెడ్డ పనులు చేసి కష్టాలు కొని తెచ్చుకునేదానికి బాగా ఉత్సాహపడతాడు. సీతను అపహరించడానికి పడ్డ ఉత్సాహం తిరిగి ఆమెను అప్పగించడానికి నేను పడలేదు. అందువల్ల నాకు, నా పరివారానికి ఏమైందో చూడండి. మీకు కాదు సుమా, ప్రపంచానికి చెప్పండి, మంచి పనులు చేయడానికి ఉత్సాహపడమని చెప్పండి, చెడ్డ పనులు చేయడానికి ఉత్సాహపడద్దని చెప్పండి. ఇదే నేను అర్థం చేసుకున్న జ్ఞానసారం అన్నాడు. వీళ్ళు తీర్థయాత్రలకు వెళ్తూ ఉంటే ఒక బండ అడ్డం పడిపోయింది. ఆ బండ తొలగించడానికి ప్రయత్నిస్తే ఎవరి వల్ల కాలేదు. నూలు పోగు దాన్ని కట్టి లాగితే దొర్లుకుంటూ పక్కన పడిపోయి పగిలిపోయి పొడిగిపోయింది. ధర్మరాజు ఆ నూలు పోగుని భగవంతుని యొక్క నామంతో పోలుస్తాడు. కలిర్దోష నిదే రాజన్ హస్తి ఏకో మహాగుణ కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంఘ పరంబ్రజర్. కలియుగం దోషాలకు నిధి, ఒక్క సుగుణం ఉంది. ఆ కృష్ణుని కీర్తన ఎవరైతే చేస్తారో అన్ని దోషాల నుంచి విముక్తిని పొందుతాడు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. నేను చివరిగా ఒక విషయం చెప్పి ముగిచ్చేస్తాను. నేను ఇందాక చెప్పాను, వ్యక్తుల మధ్యలో ప్రేమగా వ్యవహారం లేదు అని. ఎవరన్నా గట్టిగా ప్రవర్తిస్తే వాడి రాతి హృదయం రా అంటారు. ఈ రాతి హృదయం కరగడానికి ఒక ఉపాయం చెప్పి నేను ఉపన్యాసం ఆపేస్తాను. హనుమంతుల వారు పుట్టి 7 రోజులైందంట. అంజనాదేవి స్నానం చేయించి అలంకరణ చేస్తుందంట. చక్కటి కీర్తన వినిపించిందంట. అమ్మా ఎక్కడి నుంచి కీర్తన అని అడిగాడంట. దేవర్షి నారదముని పాడుతున్నాడు ఆయన అని చెప్పిందంట. హనుమంతుల వారు తల్లి దగ్గర నుంచి అదృశ్యమయ్యి నారదముని ముందు ప్రత్యక్షమయ్యి నమస్కరించుకున్నారంట. నారదుల వారు అడిగారు, హనుమా పుట్టి 7 రోజులైంది కదా,
ఏం చేశావయ్యా అన్నాడు. స్వామి, పుట్టగానే ఆకాశంలోకి చూశాను, సూర్యుడు పండులాగా కనిపించాడు, ఆకలేసింది, తినడానికి వెళ్ళాను, మూతంతా మాడిపోయింది. దేవతలందరూ యుద్ధానికి వచ్చారు, అందరితో యుద్ధం చేశాను, వాళ్ళందరూ ప్రసన్నమైపోయి వరాలు ఇచ్చారు. మరి నా నుంచి నీకేం వరం కావాలయ్యా అన్నాడంట. అంటే వాళ్ళు ఎవ్వరూ ఇవ్వని వరాన్ని ఇమ్మన్నాడంట. అప్పుడు సదా హరిని కీర్తిస్తూ ఉండు అని వరం ఇచ్చాడంట. ఆ వరం ఎప్పుడైతే పొందాడో ఈయన రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం. చెప్పండి. రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం. ఆయన కీర్తన చేస్తుంటే నారదుల వారు ఒక రాయి మీద కూర్చొని ఆయన వీణని ఇంకో రాయి మీద పెట్టారంట. వీణ పెట్టిన రాయి ఈ భగవత్ నామానికి కరిగిపోయిందంట. ఆ వీణ తేలుతూ ఉందంట. కొన్ని గంటలు అయిపోతే నారదుల వారు అన్నారంట, హనుమా ఇంకా కీర్తన ఆపవయ్యా, నేను ఒక్కడనే మీడియా మ్యాన్ని, ముల్లోకాలు వార్తలు తీసుకెళ్లాలా, ఒకే దగ్గర నువ్వు ఇంతసేపు కూర్చోబెడితే ఎట్టయ్యా, కీర్తన ఆపేయి అన్నాడంట. కీర్తన ఆపిన తక్షణమే ఈ ద్రవ పదార్థంగా మారిన రాయి ఘన పదార్థం అయిపోయింది. వీణ దాంట్లో చిక్కుపోయింది. నారదుల వారు అన్నారు, వీణెత్తపోతే రాలేదు, ఏ హనుమ మళ్ళా కీర్తన చేయన్నాడు. ఎవరైతే భగవత్ నామాన్ని కలియుగంలో జపిస్తారో ఈ రాతి హృదయాలు కరుగుతాయి. ఇవి కరిగితే వ్యక్తుల మధ్యలో సంబంధ బాంధవ్యాలు బాగుంటాయి. భర్త కష్టపడి ఇంటికి రాగానే కాలింగ్ బెల్ వత్తగానే తలుపు తీయగానే అమ్మగారు చేతిలో సంచి చూస్తారు, ఈ రోజు కూడా కూరగాయలు మర్చిపోయారా, నీకు 24 గంటల కూరగాయలు కరిగి ఆ ఆఫీస్లో ఎన్ని కష్టాలు ఉంటాయో నీకు తెలియదు, యుద్ధం మొదలైంది. అట్ట కాకుండా ఏంటండి ఈరోజు కూడా కూరగాయలు మర్చిపోయారా, అబ్బే 2 నిమిషాలే ఇప్పుడే తెచ్చేస్తాను, అట్లా ఉండాలా అంటే ఇక్కడ సాఫ్ట్ ఉండాలా. హార్డ్వేర్ ఉంటే ఉపయోగం లేదు, సాఫ్ట్వేర్ అవ్వాలా. ఆ సాఫ్ట్వేర్ అవ్వాలంటే ప్రతినిత్యం భగవత్ నామాన్ని జపించాలి. ఈ యొక్క హనుమంతుల వారు ఎప్పుడైతే కీర్తన చేశారో రాయి కరిగిపోయింది. ఆయన కీర్తన ఆపేశాడు, రాయి మళ్ళా రాయి అయిపోయింది, వేణు చిక్కుపోయింది. నారదుల వారు అన్నారు, ఏ హనుమ మళ్ళా కీర్తన చేయన్నాడు. ఈయన ఇంట్లోకి తుర్రని పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. ఒక గదిలో నుంచి ఇంకో గదిలో ఇల్లంతా తిప్పిచ్చేస్తా ఉన్నాడు. అంజనాదేవి చూసింది, నారదుల వారికి నమస్కరించుకొని ఏం జరిగిందో అడిగింది. అప్పుడు హనుమంతుడు చూడమ్మా ఇటు చేశాడన్న. అప్పుడు హనుమంతుడితో అనింది అంజనాదేవి, నాయనా సాధువులతో వేళాకోళాలు ఆడొచ్చా, వెటకారాలు ఆడొచ్చా, ఏంటి నువ్వు చేసే పని? అప్పుడు హనుమంతులు వారు చెప్తున్నారు, అమ్మా వేళాకాలాలు వెటకారాలు కాదే, మీ ముఖపద్మముల నుంచే విన్నాను, మహాత్ముల పాదం ఎక్కడ సోకితే ఆ ప్రదేశం పుణ్యతీర్థమవుతుందని, మన ఇల్లంతా తిప్పిస్తే మన ఇల్లు పుణ్యతీర్థం అవుతుందని ఇల్లంతా తిప్పిస్తున్నాను, వెటకారాలు కాదన్నాడు. మీరు నా విజ్ఞప్తి, సాధువులు గురువుల యొక్క విశిష్టత మీ విద్యార్థులకు చెప్పండి. సనాతన ధర్మం, రామాయణం, మహాభారతం, భగవద్గీత, జీవితంలో ఉండే సమస్యలన్నిటికీ పరిష్కారం రామాయణంలో ఉంది, మహాభారతంలో ఉంది, భగవద్గీతలో ఉంది. ఈ విషయాన్ని విద్యార్థులకు చెప్పండి. ప్రభుపాదులు వారు ఒకటి చెప్పారు, ఉత్తమమైన దానం ఏంటి గురువు గారు అని అడిగారు. చావు లేనిది దానం ఇవ్వు, అది ఉత్తమమైంది అన్నాడు. అప్పుడు శిష్యుడు అడిగాడు, చావు లేనిది ఏంటి, అది ఉత్తమమైన దానం ఎట్లవుతుంది అన్నాడు. అప్పుడు స్వామి ప్రభుపాదులు వారు చెప్పారు, భోజనం పెట్టి అరిగిపోతుంది, బట్టివు చిరిగిపోతుంది, డబ్బివు ఖర్చు అయిపోతుంది, జ్ఞానం ఇవ్వు శాశ్వతంగా ఉంటుంది, చావు లేనిది జ్ఞానం అన్నాడు. ఆ చావు లేని జ్ఞానం ఇచ్చేటువంటి మహద్భాగ్యం ఉపాధ్యాయులుగా మీ చేతుల్లో ఉంది. మీరు చాలా విశిష్టమైన వ్యక్తులు, సమాజానికి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని చరిత్రలో మీ యొక్క నామాలు నిలబడిపోయేటట్టుగా మీరు కృషి చేయాలని చెప్పి మిమ్మల్ని నేను విజ్ఞప్తి చేసుకుంటూ ఉంటున్నాను. చివరిగా
నామం మీరు చేయండి, ఇతరుల చేత కూడా చేపించండి. దానికి ఒక చిన్న ఉదాహరణ, ఒక ఉపన్యాసకుడు బస్ డ్రైవరు ఒకే రోజు మరణించారంట. యమధర్మరాజు వచ్చి ఉపన్యాసకుడు నరకానికి వెళ్ళిపోతాడు, బస్సు డ్రైవర్ వైకుంఠానికి వెళ్తాడన్నాడంట. ఈ ఉపన్యాసకుడికి కోపం వచ్చిందంట. నేను రోజు ఉపన్యాసం చెప్తాను, నేను నరకానికి వెళ్ళడం ఏంటి, వీడు ఆఫ్టర్ ఆల్ బస్ డ్రైవరు, వీడు వైకుంఠానికి వెళ్ళడం ఏంటి అన్నాడంట. అప్పుడు యమధర్మరాజు చెప్పాడంట, రోజు ఉపన్యాసం చెప్పేవాడివి, భగవంతుని గురించి ఒక ముక్క చెప్పేవాడివి కాదు, నేను ఇంద్రుణ్ణి చంద్రుణ్ణి నీ గొప్పలు చెప్పుకునేవాడివి. కానీ ఆ బస్సు డ్రైవరు ర్యాష్గా డ్రైవింగ్ చేసేవాడు, టర్నింగ్లో కూడా స్పీడ్ తగ్గేవాడు కాదు, జుమ్మని తిప్పేవాడు స్పీడ్గా. ప్రయాణికులందరూ భయంతో కృష్ణ రామ గోవింద అనుకునేవాళ్ళు. కొన్ని వేల మంది ప్రయాణికులతో వాడు భగవత్నామం చేపించాడు, అందుకని వాడు వైకుంఠానికి వెళ్తాడన్నాడు. కృతేయ ధ్యాయతో విష్ణుం త్రేతాయా యజతో మకై ద్వాపరే పరిచర్యస్య కలౌ తత్ హరికీర్తన. సత్యయుగంలో తపస్సులు, త్రేతాయుగంలో యజ్ఞయాగాదులు, ద్వాపర యుగంలో విగ్రహారాధన, కలియుగంలో నామ సంకీర్తన. ఈ యుగధర్మమైన నామ సంకీర్తన మీరెంత చేయిస్తారో, ఇతరుల చేత ఎంత చేపిస్తారో దాన్ని బట్టి సమాజంలో మార్పు వస్తుంది. ఈ యొక్క సనాతన ధర్మాన్ని రక్షించడం కోసం ఈ యొక్క సభ సందర్భంగా మీరందరూ కంకణం కట్టుకుంటే మీరు సాధించలేనిది ఏమీ లేదు. ఈ సమాజం భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. యువతే సమాజం యొక్క భవిష్యత్ అంటారు. ఆ యువతను తీర్చిదిద్దేటువంటి వ్యక్తులు మీరు. అందువల్ల మీరు సాధించలేనిదేం లేదు. ఖచ్చితంగా ఈ సనాతన ధర్మాన్ని కాపాడాలా అని కంకణం కట్టుకుంటే ఖచ్చితంగా మీరే కాపాడగలరు. జై శ్రీరామ్. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే.